వందల రోగాలను నయం చేసే అద్భుతమైన ఆయుర్వేద ఇంటి చిట్కాలు. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. మనకు వచ్చే ఎన్నో చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో దొరికే పోపుల పెట్టెలోనే ఎన్నో రోగాలకు మందులు ఉన్నాయి. ఎప్పుడూ ఇంగ్లీష్ మందుల మీద ఆధారపడకుండా ఖర్చులేని ఎంతో సురక్షితమైన మన ఇంటి చిట్కాలతో సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. నొప్పి ఉన్న చోట కొద్దిగా నువ్వుల నూనెను వెచ్చచేసి మర్దన చేసుకుంటే కీళ్ల నొప్పులు ఇట్టే తగ్గిపోతాయి. అలాగే ప్రతిరోజు రాత్రి మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉండటమే కాకుండా మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. పని ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పికి ఒక చిన్న అల్లం ముక్కను నమిలినా లేదా అల్లం టీ తాగినా 5 నిమిషాల్లో ఉపశమనం కలుగుతుంది. మనలో చాలామందికి ఆకలి సరిగ్గా వేయదు. అలాంటివారు భోజనానికి అరగంట ముందు అల్లం ముక్కపై కొద్దిగా ఉప్పు చల్లుకుని తింటే జీర్ణశక్తి పెరిగి ఆకలి పుడుతుంది. తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తే 1 గ్లాస్ మజ్జిగలో కొద్దిగా వాము పొడి కలుపుకుని తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు వెంటనే మాయమవుతాయి. అలాగే ప్రయాణాల్లో వాంతులు వికారం అనిపించేవారు పుదీనా ఆకులు నమలడం లేదా అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుని చపరిస్తే ఆ సమస్య ఉండదు. అధిక బరువు, పొట్టతో బాధపడేవారు రాత్రంతా నానబెట్టిన జీలకర్ర నీటిని ఉదయాన్నే మరిగించి వడకట్టి తాగితే చెడు కొవ్వు కరిగిపోయి పొట్ట సులభంగా తగ్గుతుంది. వాతావరణం మారినప్పుడు వచ్చే దగ్గు, జలుబులకు 2 తులసి ఆకులతో పాటు కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే వెంటనే కోలుకుంటారు. ఇక రాత్రిపూట నిద్రపట్టక ఇబ్బంది పడేవారు గోరువెచ్చని పాలలో కొద్దిగా గసగసాలు కలుపుకుని తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు మిరియాల పొడిలో తేనె కలుపుకుని నాకితే గొంతు బొంగురుపోవడం తగ్గుతుంది. చిన్నపిల్లలకు కడుపు నొప్పి వస్తే మందులు వేసే బదులు కొద్దిగా ఇంగువను నీటిలో అరగదీసి బొడ్డు చుట్టూ రాస్తే వెంటనే నొప్పి తగ్గిపోతుంది. అలాగే పిల్లల ఎదుగుదలకు, వారి జ్ఞాపక శక్తి పెరగటానికి ప్రతిరోజు గుమ్మడి గింజలు తినిపించటం చాలా మంచిది. ఎముకలు దృఢంగా మారాలంటే రోజుకు 1 గ్లాసు రాగిజావా తాగడంతో పాటు ఉదయం పూట 10 నిమిషాలు లేత సూర్యరశ్మిలో నిలబడితే విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు, రక్తహీనతతో బాధపడేవారు నువ్వులు మరియు బెల్లం లేదా వేయించిన వేరుశనగలు కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుంది. రోజువారీ ఆహారంలో 1 వెల్లుల్లి రెబ్బను పచ్చిగా తింటే రక్తనాళాల్లో పూడికలు తొలగిపోయి బీపీ మరియు కొలెస్ట్రాల్ సమస్యలు దరిచేరవు. అలాగే షుగర్ వ్యాధితో ఇబ్బంది పడేవారు నేరేడు గింజల పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. మహిళలను వేధించే నెలసరి సమస్యలకు ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారాలు ఉన్నాయి. అధిక రక్తస్రావం అవుతుంటే అశోకవృక్షం బెరడు కషాయం తాగాలి. పీరియడ్ సమయంలో కడుపు నొప్పి వస్తుంటే ధనియాలను నీటిలో మరిగించి ఆ కషాయం తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే నెలసరి క్రమం తప్పకుండా రావడానికి కలబంద గుజ్జులో కొద్దిగా బెల్లం కలుపుకుని తినాలి. ఇక థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారికి కూడా ధనియాల కషాయం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నవారు వేపాకు రసాన్ని రాసుకుని చల్లటి నీటితో కడుక్కుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. జుట్టు రాలడం ఆగిపోయి తెల్ల జుట్టు నల్లగా మారాలంటే కొబ్బరి నూనెలో ఉసిరికాయ ముక్కలను వేసి బాగా మరిగించి ఆ నూనెను తలకు రాసుకోవాలి. చుండ్రు సమస్య తీవ్రంగా ఉంటే నానబెట్టిన మెంతులను మెత్తగా రుబ్బి తలకు పట్టిస్తే చుండ్రు పూర్తిగా పోతుంది.
మన ఆహారంలో ఆకుకూరలు, ముఖ్యంగా తోటకూర, పాలకూర ఎక్కువగా తీసుకుంటే కంటిచూపు మెరుగుపడటమే కాకుండా మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. మునగాకును ఆయుర్వేదంలో సంజీవనిగా భావిస్తారు. ఇది దాదాపు 300 రోగాలను నయం చేయగల శక్తిని కలిగి ఉంటుంది. ఉసిరికాయను ప్రతిరోజూ తింటే ముసలితనం ఛాయలు త్వరగా రాకుండా ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు. కేవలం తినే ఆహారమే కాదు, మనం నీరు తాగే విధానం, తినే పద్ధతి కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. నిలబడి నీళ్లు తాగడం వల్ల భవిష్యత్తులో మోకాళ్ల నొప్పులు వస్తాయి కాబట్టి ఎప్పుడూ కూర్చునే నీళ్లు తాగాలి. ఫ్రిడ్జ్లోని చల్లటి నీళ్ల కంటే కుండ నీరు తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండుంటాయి. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ ఉన్నవారు బార్లీ నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది. మంచం మీద కాకుండా నేల మీద కూర్చుని భోజనం చేయటం వల్ల మన జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. రాగి పాత్రల్లో రాత్రంతా ఉంచిన నీటిని ఉదయాన్నే తాగడం కాలేయానికి ఎంతో మంచిది. కానీ ఆ రాగి పాత్రల్లో ఎప్పుడూ నిమ్మకాయ లాంటి పుల్లటి పదార్థాలు వేయకూడదు. అవి విషతుల్యంగా మారతాయి. భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం లేదా టీ, కాఫీలు తాగటం లాంటివి చేస్తే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. వారానికి కనీసం ఒక్కసారైనా వేడివేడి అన్నాన్ని అరిటాకులో వడ్డించుకుని తింటే ఎన్నో రకాల క్యాన్సర్ కారకాలను మన శరీరం నుండి తరిమికొట్టవచ్చు. నిద్రలేవగానే 2 అరచేతులను రుద్ది కళ్లకు అద్దుకుంటే కంటిచూపు కూడా మెరుగుపడుతుంది. ఈ చిన్నపాటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తే జీవితంలో హాస్పిటల్స్కు వెళ్లే పనే ఉండదు. ఈ వీడియోలో చెప్పిన ఆయుర్వేద చిట్కాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనారోగ్యంతో బాధపడే మీ బంధుమిత్రులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. అలాగే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదములు.